హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శారదా హ్యాపీ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మేము వైట్ కలర్ వాటర్ లిలీ ప్లాంట్ని విడివిడిగా దుంపల్ని పాతి పెట్టడం చూసారా? మేము ఒక దుంప పాతి పెట్టాము. ఈరోజు ఇది ఎన్ని దుంపలుగా వచ్చాయో చూసారా? మేము మామూలుగా వేసంకాలం కదా, ఇది ఎండిపోయిందేమో అనుకున్నాము. కాదు, ఇది అడుగున బోళ్ళన్ని దుంపలు. మనకి బంగాళదుంప అంటే పొటాటో, అది లోపల దుంపలు వచ్చినప్పుడు పైన మనకి ఎల్లో కలర్లో అంతా ఎండిపోయినట్టు కనిపిస్తుంది కదా, అంటే అప్పుడు లోపల దుంపలు వచ్చినట్టు లెక్క. అంటే ఈ వాటర్ లిలీ ప్లాంట్కి కూడా ఇప్పుడు అదే రకమని ఇప్పుడు నాకు అర్థమైంది. ఏంటి ఎండిపోయిందా ఏంటి, వేసంకాలం రోజు నీళ్లు పోస్తూనే ఉన్నాం కదా, ఎందుకు ఇట్లా అయింది అనుకున్నాము. సరే, మట్టి మారుద్దాం అనుకుని తీసి చూసేసరికల్లా ఇదిగో ఇప్పుడు చూడండి, ఆశ్చర్యకరంగా ఎన్ని దుంపలు వచ్చాయో. మేము ఒకే ఒక దుంపని నర్సరీ నుంచి కొనుక్కొచ్చి పెట్టాము. ఇది వైట్ కలర్ వాటర్ లిలీ ప్లాంట్. చూస్తున్నారు కదా ఎన్ని దుంపలు వచ్చాయో. ఇప్పుడు వీటన్నిటిని మేము సపరేట్గా గ్రో బ్యాగ్స్లో పాతి పెట్టడం జరుగుతుంది. చూసారండి, ఇది కూడా మనకి దుంప టైపు మాట, దీని వేరు కూడా. చూసారా ఎన్ని దుంపలు వచ్చాయో. చూసారండి, మా ఇంట్లో ఇంకా రోజ్ కలర్ కూడా ఉంది, ఇంకా ఎల్లో కలర్ కూడా తెప్పించాము. ఆ ఎల్లో కలర్ది మా ఇంట్లో పుంజు పీకేసింది, అది తినేసేసింది. మాకు అది తెలియలే, ఏంటా అనుకున్నాం. దాన్ని నామరూపాలు లేకుండా తినేసి పెట్టేసింది. చక్కగా బతికింది కూడాను ఎల్లో కలర్ లిలీ ప్లాంట్. ఇదిగో చూసారా ఎన్ని దుంపలు వచ్చినాయో. ఇదిగో ఇట్లా మనకి ఎండిపోయి కనిపిస్తూ ఉంటుంది, దుంపలు బాగా వచ్చేసి ఉంటాయి లోపల కుండీలో. అప్పుడు మనం చూసుకోవాలంటే దానికి దుంపలు లోపల బాగా వచ్చాయని అర్థం అన్నమాట. ఇంకా ఇవన్నీ మనం చక్కగా మళ్ళీ మనం సపరేట్ కుండీల్లో పాతి పెట్టుకుంటే చక్కగా, ఇది కూడా ఒక టైపు క్రోటన్ మొక్క. చక్కగా అందంగా పూలు గుత్తులుగా పూస్తాయి. వానాకాలంలో కానీ మామూలు కాలంలో కూడా పూస్తాయి, కానీ తక్కువగా పూస్తాయి అన్నమాట. అదేండి, ఎలా ఉంది ఈ వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.